ఈ రోజు నేనేదో కూర్చొని ఫోన్ నొక్కుంటా ఉంటే మా అమ్మ అయితే బయట నుంచి వచ్చి నన్ను ఏం అడుగుతుందో ఒకసారి మీరే అయితే వినేయండి. అయ్యా ఏం చేస్తున్నావు? చీరలు ఉన్నాయా? సరే ఫోన్ లో చీరలు చూపించావా దీంట్లో చీరలు? ఇంకా నేనైతే ఎన్ని చీరలు చూపించా నచ్చడం లేదు మా అమ్మకి అయితే. ఇంకా ఫోటోలో ఉన్న అమ్మాయిని అయితే చూస్తానే ఉంది. నేనైతే ఒక డైలాగ్ అయితే వేశాను, చీరతో పాటు అమ్మాయి వచ్చేది అనుకున్నావు, అమ్మాయి రాదు. ఇంకా నేను ఆ డైలాగ్ వేస్తున్నా, మా అమ్మ కూడా ఒక డైలాగ్ అయితే వేస్తాను, మాకు తెలుసలేరా. ఇంకెట్టగేలుగా మా అమ్మకి అయితే ఒక చీర అయితే నచ్చింది. ఈ చీర అయితే నచ్చిందంట. ఇంకెంత బాగా చెప్తుందో చూడండి, ఈ చీర నచ్చిందని. నాకు ఏది నచ్చిందమ్మా నీకా? నాకు ఈ చీర నచ్చింది జనా, బాగుండదు. ఇంకైతే మా అమ్మకి ఎన్ని చీరలు ఉన్నాయి నేను ఒకసారి చూపిస్తానండి మీరు. దాదాపు 2 బీరవాళ్ళ నిండా అయితే ఆమె చీరలు అయితే ఉన్నాయి. చూడండి ఒకసారి ఎన్ని చీరలు ఉన్నాయి. ఇంకైతే ఇన్ని చీరలు అయితే పెట్టుకొని నన్ను మళ్ళీ అయితే చీర పెట్టమని అడిగింది. ఇంకా నేనైతే జస్ట్ 2 వీక్స్ ముందైతే ఒక చీర అయితే తీపిచ్చా. ఎన్ని చీరలు ఉంటేమా అవన్నీ పాత పడిపోయినాయిలే జనయ్య, ఉంది కానీ కొత్తవి తీసియా. ఇంకైతే ఇట్లుంటది మా అమ్మతో వ్యవహారం మామూలుగా. ఇంకా అవన్నీ చీరలు అయితే పాత పడిపోయినాయంట. ఇంకా మీ ఇంట్లో కూడా మీ అమ్మ వాళ్ళు ఇలానే ఉంటే నాకు ఒకసారి కామెంట్. ఇంకా అలాగే మన ఛానల్ కొంచెం ఫాలో చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.